టెస్ట్ మ్యాచ్ లో తగు ఎలానో అయింది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ముందు కూడా తగు అవుతుంది. ఇంగ్లాండ్ ఇండియా తగు చూస్తుంటే అనిపిస్తుంది ఇంకా కొట్టుకోవడమే మిగిలిపోయిందని. అయినా వీళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు, చేతులతోనే ఆన్సర్ ఇవ్వాలి. ఈ న్యూస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఇంగ్లాండ్ లో గౌతమ్ గంభీర్ కి గ్రౌండ్స్ మ్యాన్ 40s కి పెద్ద గొడవ అయితే అయింది. ఈ గొడవ అవుతుంటే ఫ్యాన్స్ కి ఒకటే ఫీలింగ్, స్పెషల్ గా గంభీర్ చూస్తుంటే అనిపించింది టేబుల్ వేసుకొని మరి తంతాడేమో అని. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విషయంలో ఇండియన్స్ గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మాత్రం నాది ఒకటే రియాక్షన్. అయితే ఫ్యాన్స్ గంభీర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ విషయంలో పిచ్ క్యూరేటెడ్ దే తప్పు అని. అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసింది. సో ఫ్రెండ్స్, ఓవల్ టెస్ట్ 2 days ముందు అంటే మన టీమిండియాకి ప్రాక్టీస్ సెషన్ ఉండాలి. అయితే ఇండియన్ ప్లేయర్స్ పిచ్ కి దూరంలోనే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇదే టైంలో ఓవల్ పిచ్ చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ గడికి ఇంతమంది ఇండియన్ ప్లేయర్స్ పిచ్ దగ్గర ఆడటం చూసి ఫోర్టిస్ కి నచ్చలేదు. అయితే ఫోర్టిస్ గడి టీమిండియా బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ దగ్గరకు వచ్చి చిన్న డిస్కషన్ అయితే మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన గంభీర్ ఫోర్టిస్ దగ్గరికి వెళ్లి ఫోర్టిస్ తో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. అలా మెల్లమెల్లగా ఢిల్లీ కుర్రాడుగా మారిపోయాడు గంభీర్. ఇంకా ఫోర్టిస్ గడికి చిన్నగా ఎవడో స్టార్ట్ చేశాడు. అయితే గ్రౌండ్స్ మ్యాన్ ఫోర్టిస్ అన్నాడు, ఇంకా డిస్కషన్ ఆపకపోతే మ్యాచ్ రెఫరీకి కంప్లైంట్ చేస్తాను. అప్పుడు గంభీర్ అన్నాడు, యూ స్టాప్ ఇట్, నువ్వు నాకు చెప్పక్కర్లేదు నేను ఏం చెయ్యాలి. ఈవెన్ మా టీం ప్లేయర్స్ కూడా నువ్వు చెప్పే రైట్స్ లేవు, నువ్వు ఒక గ్రౌండ్స్ మ్యాన్ లా ఉండు అని గట్టిగా ఇచ్చి పడేశాడు. అయితే ఫోర్టిస్ అన్నాడు, ఇక్కడ చాలా మ్యాచెస్ అయితే ఇంకా ఆడాలి, పిచ్ నుంచి 3 meters దూరంగా ఉంటుందని నేను చెప్పడానికి వచ్చాను అని. అయితే ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ కోచ్ శితాంశు కోటకి ఆశ్చర్యంగా అనిపించిందని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. పిచ్ దగ్గరికి వెళ్లాలో లేదో ప్రోటోకాల్స్ మాకు తెలియదా అని అడిగాడు. గ్రౌండ్స్ మ్యాన్ ఫోర్టిస్ వచ్చి పెద్ద టోన్ చేసుకొని మాట్లాడడం వల్లే గంభీర్ ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అన్నాడు. అయినా గంభీర్ విరాట్ కోహ్లీ, షాహిద్ అఫ్రిది లాంటి శాల్తీలతోనే ఆడుకున్నాడు, నువ్వెవడు రా బచ్చా. కానీ కొంతమంది ఇలా కూడా ఉన్నారు, గంభీర్ బిహేవియర్ చూసిన తర్వాత ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. లాంగ్వేజ్ భాయ్ సాహబ్ ఆప్కి బహుత్ గందీ హై, సుధారియే ఇస్కో థోడా. కొంతమంది ఇలా కూడా అన్నారు, గంభీర్ వల్ల ఇండియన్ టీమ్ కి ఇన్సల్ట్ అవుతుందని. అరే భయ్, మీకు ఒకటి చెప్తున్నా, గంభీర్ ఇండియా కోసమే అక్కడ నిలబడ్డాడు, టీమ్ ఇండియా కోసమే తగ్గువాడాడు, ఇండియన్ ప్లేయర్స్ కోసమే ఆలోచించాడు. మీకు గంభీర్ స్ట్రాటజీ నచ్చకపోవచ్చు, కోచింగ్ స్టైల్ నచ్చకపోవచ్చు, యాజ్ ఎ ఇండియన్ గంభీర్ కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ట్రోల్ చేయకండి బ్రో. అయితే లాస్ట్ మ్యాచ్ నుంచి ఇండియా ఇంగ్లాండ్ మధ్యలో పెద్ద లఫడా అయితే నడుస్తుంది. అవ్వచ్చు బెన్ స్టోక్ గారు చెప్పుంటాడు ఫోర్టిస్ కొంచెం ఇండియన్ ప్లేయర్స్ ని ఇరిటేట్ చెయ్యు అని. అయితే ఫోర్టిస్ గడికి పిచ్ దగ్గర నించున్నారనే ప్రాబ్లం అయితే ఇదే ఫోర్టిస్ గడు 2023లో ఒక టెస్ట్ సిరీస్ లో మెక్కలంతో కలిసి పిచ్ మధ్య నించున్నాడు. అప్పుడు పిచ్ పాడవట్లేదు చాచా. ఇదే విషయం ఫోర్టిస్ గడిని అడిగితే అంటాడు. అయితే ఈ విషయంలో మీరు గంభీర్ సపోర్ట్ చేస్తే కామెంట్స్ లో గంభీర్ అని టైప్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అది కూడా ఫటాఫట్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. జై హింద్.